మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. రైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో రైట్ నా మనం స్పితిలో ఉన్నాం. చాలా చల్లగా ఉంది ఇక్కడ, దగ్గర దగ్గర 13 degrees అలా ఉంది. అండ్ మార్నింగ్ ఇంకా నా బైక్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆర్యన్ బైక్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ట్రబుల్ ఇచ్చింది. నా కెమెరాలో బ్యాటరీ ఫుల్ ఉండే, ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేసి చూడగానే 2 points మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నా బైక్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కాదా డౌట్. స్టార్ట్ అవుతుంది కానీ కొంచెం స్ట్రగుల్ అవుతుంది అని చిన్న డౌట్ అనమాట. కొంచెం వెనకాలగానే వెళ్ళిపోతుంది. TRK 502Xని కూడా స్పెషల్గా ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ కంఫర్టబుల్ ఉండేలాగా మ్యానుఫ్యాక్చర్ చేసారు. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే దీని ఇంత వెయిట్ ఉంటే ఆఫ్ రోడ్ చేస్తే ఇంత వెయిట్ మేనేజ్ అవుతుందని చెప్పి అనుకున్నా. కాకపోతే ఆఫ్ రోడ్లో కూడా డిఫరెంట్ టెరైన్స్ ఉంటాయి. లైక్ నార్మల్గా మనం ఇప్పటిదాకా చేసిన ఆఫ్ రోడ్ దీనిలో అయితే ఈజీగా ఉంటుంది. కోర్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది, లైక్ పెద్ద పెద్ద హిల్స్, అసలు రోడ్డే ఉండదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది, అక్కడ లైట్ వెయిట్ బండి కావాలి. కానీ ఈ రోడ్స్లో అంటే ఇండియా మొత్తం ఎక్కడైనా సరే, ఎంత అడ్వెంచర్ ఉన్నా సరే, ఈ బండి ఎక్కడ ఆగకుండా ఈజీగా పర్ఫామ్ చేస్తుంది. అది నా గ్యారంటీ. అండ్ ఆల్ థ్యాంక్స్ టు TRK 502X మన భారత్కి ఇంత సేఫ్గా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇలాగే సేఫ్గా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా కోర్ ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. చల్లగా ఉన్నాయి కూర్. సో ఇంకా మనం ఇక్కడ 12 మ్యాక్సిమం 11 అయితే మొత్తమే పోయింది. అవును, చాలా జనం అయితే ఇట్స్ ఓకే, ఏం కాదు. ఇంకో 2 days అయితే ఇది కూడా అలవాటు అయిపోతుంది మనకి. नहीं, कल पहुंचे थे हम लोग, आज अभी यहाँ पे फ़ोटो लेने के लिए आए लाहौल स्पीति के पास. ओके भैया, चलो नाइस मीटिंग यू. या థ్యాంక్ యూ భయ్యా. ఆల్రైట్, సో హోటల్ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. ఒక వీడియో ప్లే చేస్తా చూడండి, మంచి వీడియో. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. రైడ్ విత్ విజయ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం నేను ఇప్పుడు ఎక్కడున్నా ఏందన్నది అక్కడ ఈ వీడియో రావడానికి ఇంకా 3-4 days టైం పడుతుంది, కానీ ఇన్స్టాగ్రామ్లో ఇమీడియట్గా వచ్చేస్తుంది. స్పితి వ్యాలీ అంటే కాజా, స్పితి అంతా ఒకటే. అండ్ అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది కదా, అది స్పితి విలేజ్ అనమాట. అండ్ ఇది కాజా కాదు, కాజా KAZ కాజా. చాలా చిచాం కాదు, చిచాం కిందికి వచ్చిన తర్వాత అక్కడనే పైన ఇంకో ప్లేస్ ఏదో ఉంది, అది హైయెస్ట్ విలేజ్ అనమాట. ఏదో ఉంది, సంథింగ్ డిఫరెంట్ ఉంది, పేరు గుర్తుకొస్తారా నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇది ఒక్కటే కాకుండా ఇక్కడ విజిట్ చేయడానికి ఇంకా కీ మానిస్ట్రీ ఉంది. కీ మానిస్ట్రీ అయితే కంపల్సరీ వెళ్తాం. కీ మానిస్ట్రీ, చిచాం బ్రిడ్జ్, ఈ 5 ప్లేసెస్కి వెళ్తే స్పితి మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టే. అండ్ ఇంకోటి ఇక్కడ ఈ రివర్ కనిపిస్తుంది కదా, ఈ రివర్ని స్పితి రివర్ అంటారు. మనకి సత్లజ్ రివర్ ఉండే ఇంతకుముందు దాకా, లైక్ పూ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ దాటినా మనం నిన్న. సో ఆ బ్రిడ్జ్ తర్వాత నుంచి సత్లజ్ ఇంకా స్పితి రివర్ అక్కడ సంగమం అవుతాయి రెండు. సత్లజ్ ఏమో చైనా నుంచి వస్తుంది, స్పితి ఏమో పైన మన ఇండియన్ హిమాలయన్ మౌంటైన్స్ నుంచి వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇటు పోవాలి పైకి. పేర్లు ఏమైనా పెట్టినా ఉన్నాయా? ఏం పేర్లు. అక్కడ కనిపిస్తుంది కదా, అది స్పితి వ్యాలీ, ఇది కాజా. కాకపోతే మొత్తం అంతా స్పితి కిందికి వస్తుంది. అండ్ ఇది స్పితి రివర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, చాలా వాటర్ తక్కువ ఉంటాయంట ఇక్కడ. అండ్ అక్కడ పైన చూడండి, ఇవన్నీ హిమాలయాస్, వెనకాల మొత్తం గ్లేషియర్స్ ఉన్నాయి. స్నో పడ్డప్పుడు అక్కడికి స్నో లెపర్డ్స్ వస్తాయి. అండ్ ఆ స్నో లెపర్డ్స్ని క్యాప్చర్ చేయడానికి నాట్ జియో, డిస్కవరీ వీళ్ళందరూ వస్తారంట ఇక్కడికి వచ్చి అయితే డాక్యుమెంటరీస్ ఉంటాయో ప్రతి సంవత్సరం ఆ డాక్యుమెంటరీస్ క్యాప్చర్ చేస్తారు. రైట్, మొత్తం పైకి వచ్చేసినాం. ఈ మౌంటైన్ ఏదైతే ఉందో, మౌంటైన్ కింది నుంచి మౌంటైన్ పైన వ్యూ ఇట్లుంది. మౌంటైన్ పైన కూడా చూడండి ఎంత ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ ల్యాండ్ ఉందో. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ పైన బుద్ధ స్టాచ్యూ ఉంది కదా, అదే లాంగ్జూ కదా.
ఏదో మర్చిపోతున్నావు పేరు. थोड़ा क्लोज कर दो ना डोर. ओह माय गॉड, ये ट्रेडिशनल ड्रेस है क्या? ये ट्रेडिशनल ड्रेस है, किस लिए पहना आपने? हमारे गुरुजी बता रहे हैं ना, लामा जी, हाँ उनके स्वागत के लिए. अच्छा अच्छा, वो आ रहे हैं क्या? आपका गुरु का नाम? थर्से कैंपो. थर्से कैंपो, ओके. नाइस नाइस ड्रेस. हम हैदराबाद से. थैंक यू. 500 cc. ఎందుకంటే ఇక్కడ పవర్ తక్కువ ఉంటుంది కదా, ఎక్కించేటప్పుడు కష్టమవుతుంది నొప్పి, దింపడం ఈజీ. సో లాంగ్జా రీచ్ అయినా మనం. అండ్ లాంగ్జాది బుద్ధ స్టాచ్యూ ఇది. ఓ ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచర్ చేసినాం మేము. యాక్చువల్లీ ఈ అడ్వెంచర్కి కారణం మారియన్. నేను ఇంకో విలేజ్ అని చెప్పినా కదా, హైయెస్ట్ విలేజ్. ఆ విలేజ్ పేరు కామిక్. అండ్ హిక్కింలో పోస్ట్ ఆఫీస్ ఉంది. సో దీని తర్వాత మనం పోస్ట్ ఆఫీస్కి కూడా వెళ్దాం. ఇది ఎందుకు ఇలా కట్టిరో తెలియదు. అన్ని ఫొటోస్లో కూడా ఈ బుద్ధుడిది బ్యాకే ఉంటుంది. మేబీ బుద్ధుడు ఇక్కడ కూర్చొని హిమాలయాస్ని చూస్తున్నాడు అని చెప్పి రిసెంబుల్ చేస్తున్నారా తెలియదు, కానీ మ్యాక్సిమం లాంగ్జావి ఏవైతే మ్యాగ్నెట్ స్టిక్కర్స్ ఉన్నాయో మిగతా వాటిలన్నింటిలో కూడా ఇలా బ్యాక్ సైడ్ మాత్రమే ఉంది. సో ఇది ఆల్టిట్యూడ్ 14,300 feet అబోవ్ సీ లెవెల్. ఎగ్జాక్ట్లీ మౌంటైన్స్, లైక్ హిమాలయాస్లో ఉన్నాం మనం. సో ఇదే లాంగ్జా బుద్ధ స్టాచ్యూ ఆఫ్ లాంగ్జా. 35 feet అనమాట ఈ స్టాచ్యూ. బాగుంది. క్లౌడ్స్ అంటే మంచి టైం ల్యాబ్స్ పెట్టచ్చు. ట్రై చేద్దాం ఒక టైం ల్యాబ్స్ తీసుకోవడం. ఆఖరికి మన పరిస్థితి మ్యాగీ. అయినా ఇంత ప్లేస్లో 14,300 feetsలో మ్యాగీ దొరుకుతుందంటే వీఆర్ వెరీ లక్. బా కలర్ ఫ్లాగ్స్ వస్తున్నాయి కదా, ఫ్లాషింగ్ కలర్స్ లైక్ ఎల్లో, బ్లూ, వైట్, రెడ్, గ్రీన్, అట్రాక్టివ్ కలర్స్. అడ్వెంచరస్ స్పాట్ ఇదే. నువ్వు ముందుకో 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 ముందుకో. टॉप बॉक्स दी. मैं ఎక్కింది. అది ఎక్కియా నేను. हम कॉमिक जा रहे हैं. ఒక నిమిషం ఆగు, ఇలా లిఫ్ట్ అండ్ ఇస్తావా? ఎక్కించుకోవాలి ఒకరిని. एक चढ़ सकते हैं उसके ऊपर. हाँ एक एक. కామిక్ పోతారంట. యాక్చువల్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండదు పాపం. వాళ్ళు గురువు వచ్చినట్టు వాళ్ళ గురు. సో ఒక్కొక్కరిని ఎక్కించుకొని పోదాం. पहले फुट पे के ऊपर पाँव लगाओ अपना. हाँ ऐसे चढ़ो. ओके आराम से. ऑफ रोड होते नॉर्मल हवा ने. आपके लिए ट्रांसपोर्ट नहीं रहता है ना यहाँ पे? बहुत मुश्किल रहता है. तो चलते जाना होता है क्या? आज बहुत ज़्यादा वहाँ मोनेस्ट्री में वो है ना पर्वतन है, तो थोड़ी ज़्यादा हमारी गाड़ियाँ चलेंगी फिर. ఓకే నో ప్రాబ్లం. సో అది లాంగ్జా విలేజ్. లాంగ్జా విలేజ్ నుంచి కామిక్ వెళ్తున్నాం. లాంగ్జా నుంచి కామిక్కి నాకు తెలిసి రోడ్ కొంచెం బెటర్ ఉంది. లాంగ్జా దాకా అయితే అసలు మంచిలేదు. ఐ గెస్ రీచ్ అయినామని చెప్పి అనుకుంటున్నా. కామిక్ పార్కింగ్ ఏరియా. ఓకే आराम से आराम से आराम से आराम से. या नो प्रॉब्लम. ముంగడ పెడతా బెస్ట్. వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్లో ఉన్నాం కామిక్. 15,800 or 600. 15,000 feet అబోవ్ సీ లెవెల్. అండ్ ఈరోజు ఇక్కడ వీళ్ళ గురువు వచ్చిండు. గురువు రావడం వల్ల ఇవన్నీ
ఏవైతే మనం రిచువల్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ మనకి ఇవన్నీ రిచువల్స్ చూడడానికి కనిపిస్తాయి. हैदराबाद से हम लोग कनाडा से है, कर्नाटका कर्नाटका हुबली से हाँ ಎಲ್ಲ ಹತ್ರ ಸಭಾ ಇದೆ ಇಟ್ಲಿ ಮಾಡ್ತೇವೆ ಏನೇ ಕಸ ಇಲ್ಲ गुरुजी आपके अभी बदलने वाले हैं. कहाँ से आ रहे हैं गुरुजी? गुरुजी देहरादून से आ रहे हैं, देहरादून से. देहरादून से? हाँ, हमारे काजा में 14 दिन का प्रोग्राम हो गया. अभी आज इधर 1 दिन का इधर हमारा लॉन्ग लाइफ के लिए पूजा हो रहा है. लॉन्ग लाइफ के लिए. लॉन्ग लाइफ? हाँ, लॉन्ग लाइफ इनिशिएशन, लॉन्ग लाइफ के लिए पूजा. కామిక్ మానిస్ట్రీ. సో యాక్చువల్గా ఈరోజు వాళ్ళ గురూజీ వచ్చిర్రు, ఇక్కడ నుంచి మన దేహరాదూన్ నుంచి వచ్చిర్రంట. అండ్ ఈరోజు లాంగ్ లైఫ్ కోసము ప్రేయర్స్ నడుస్తున్నాయి, పూజ నడుస్తుంది. సో ఈ మానిస్ట్రీలో చేస్తారు. ఇంతకుముందు మనం ఉండే కదా, ఆ మానిస్ట్రీలో పూజ నడిచింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిర్రు పూజ చేయడానికి. బట్ ఈ ట్రెడిషన్ ఇదంతా చూడడానికి అయితే నాకు బాగా అనిపిస్తుంది. మొత్తం అంతా మాంగ్స్ని చూసి, ఈ బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళని చూసి, పిల్లలు కూడా ఇక్కడ చూడు పిల్లలు వీళ్ళు బుద్ధిజంలోకి వెళ్ళిపోయారు అన్నమాట. పిల్లలు ఇంకా వచ్చిన వాళ్ళకి, టూరిస్టులకి, ఊర్లో ఉన్న వాళ్ళకి అండ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, వాళ్ళందరికీ ఫుడ్, చాయ్, డ్రింక్స్ ఇవన్నీ ఫ్రీగా అరేంజ్ చేసిర్రు. అక్కడ ఆ దూరంలో టేబుల్స్ అనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నాయన్నమాట. సో వీలైతే మనం ఒక చాయ్ తాగి ఇక్కడ నుంచి బయలుదేరదాం. మనం ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, పోస్ట్ చేయాలి. నీ వైఫ్కి, నా వైఫ్కి. చెప్పొద్దా ఎందుకు? చాయ్, గరం గరం చాయ్, అది కూడా టిబెటియన్ హిమాలయాస్లా. ఇంత గ్లాస్ చూడు ఎంతనే వేసుకో ఫుల్. चाय के साथ रोटी भी खा सकते हैं क्या? ఇంకా పూరి ఏంది రోటీయా, డబల్ రోటీయా? సో ఇది రొట్టె ఇక్కడ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు నార్మల్ గా చేసుకొని తినేది. రొట్టె వేసుకొని తిందాం. బాగుంది ఇది. అంటే ఒక్కటి తింటే మళ్ళీ ఇంకా ఏం తినాలని అవసరం లేదు, అట్లుంది. సగం నీకు సగం నాకు. బైక్ తీసుకొని రాగలుగుతాం. అలాంటి పాపులేషన్ జస్ట్ 114 అండ్ ఆల్టిట్యూడ్ 4587 మీటర్స్. ఫీట్స్లో 15,000 ఫీట్స్. మానిస్ట్రీ ఉంది, కామిక్ విలేజ్ అక్కడ కింద ఉంది. అక్కడ కింద 2-3 ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అంత మాత్రమే. అయ్యా ఆగారు, ఫార్చునర్ వస్తుంది, వెళ్ళిపోద్దా? ఇక్కడ ఆఫ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇట్లా కిందికి దిగాలి మనం. ఇక్కడ నా బోర్డు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. చూడు మీకు ఇది అడుగుదామా? మీ పోస్ట్ ఆఫీస్ ఏ రస్తే? చలో ఇదే రస్తా. థ్యాంక్ యూ బాబా. చూడు కారు నాగమని చెప్పు. रुक जाओ भैया, पहले हमें जाने दो, बाद में आप आराम से जाओ. ఓహో థ్యాంక్ యూ భయ్యా. మొత్తం 3 days, లాస్ట్ 3 days నుంచి మాకైతే మొత్తం అంతా ఆఫ్ రోడే. మొత్తం ఆఫ్ రోడ్ చేసి ఇంకా ఈ రోడ్ బెటర్. ఇంతకుముందు మేము ఎక్కేటప్పుడు అయితే అది ఇంకా డేంజర్ ఉండే. అది మొత్తం కంకర్ రాళ్ళు ఉండి నడిపిస్తామంటే అది ఫన్ కాదు, అడ్వెంచర్ కాదు, అది డేంజర్. అది దానికంటే ఇది చూడు మజా వస్తుంది ఆఫ్ రోడ్ వేస్తుంటే. రైట్ వచ్చేసినాం మనం వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఇలా తిప్పి పార్జీ ఒక ఫోటో తీసుకుందాం పోస్ట్ ఆఫీస్ ముంగడ బండి పెట్టి. సో వీళ్ళు కూడా హైదరాబాద్ అంట, కాకపోతే హైదరాబాద్లో జాబ్ చేస్తారు. కంఫర్టబుల్ ఓన్లీ అండ్ బ్లాగ్ ఫీల్స్. సో హౌ యూ ఫీలింగ్ यहाँ पे आने के बाद में? Hello, we are feeling good. Nice place, beautiful. Awesome to have here. Okay. Yeah, like most of the people should visit and see the mountains and the sceneries. So yeah. సో నేను ఇప్పుడు నీతో తెలుగులో మాట్లాడతాను, నీకు తెలుగు అర్థమవుతుంది కదా? కొంచెం తెలుగు వస్తుంది కదా? కొంచెం వస్తుంది. సో ఏడా హైదరాబాద్ ఏడా? సారీ, గచ్చిబౌలి. ఎట్లా వచ్చి రీడ్ దాకా? వెరీ నైస్. డిడ్ యూ పోస్ట్ किसी को भेजा? To myself only. To yourself, okay. Maybe the post will come after you reach Hyderabad, I guess. So that we'll relive this beautiful place once again. మంచిగా అనిపించింది వీళ్ళని కలిసి. మనం కూడా ఇక్కడ ఫోటో తీసుకొని
పోస్ట్ ఆఫీస్ ఇది. పోస్ట్ చేసి బయలుదేరాం. చలో, నైస్ మీటింగ్ యూ గైస్. హ్యావ్ ఏ Same here. హ్యాపీ అండ్ సేఫ్ అండ్ మెమరబుల్ ట్రిప్. Okay, thanks. Same to you. బాయ్. Bye. దో పోస్ట్. సో హిక్కిం పోస్ట్ ఆఫీస్. ఇక్కడ నుంచి ఒక పోస్ట్ చేస్తున్నా. హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇది మన పోస్ట్. సెండింగ్ దిస్ పోస్ట్ మై లవ్. లెట్స్ గో. 1 2 3 నా లైఫ్లో ఫస్ట్ పోస్ట్ ఇది. డన్. ఎగ్జామ్ రాసిరా, పోస్ట్ రాసిరా. నాకు కూడా ఏదైనా అంటే నోట్స్ రాస్తూ ఉంటాం కదా. సో ఈ పోస్ట్ ఆఫీస్లో మనం పంపించిన పోస్ట్ కంటే మన బ్లాగ్ తొందరగా వస్తుందేమో. బట్ సో మేము ఇప్పుడు తీసుకున్న రోడ్డు షార్ట్ కట్. ఇది మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే కనిపించదు. మనం కింద లోకల్స్ని అడిగితే చెప్తారు డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి అని చెప్పి. డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసేసి మీరు ఇక్కడ నుంచి కామిక్ విలేజ్కి కూడా వెళ్ళొచ్చు. కామిక్ విలేజ్ కూడా పక్కకే. కామిక్ తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరంలో అది ఉంటుంది, లాంగ్ జూ. ఆ మౌంటైన్ కనిపిస్తుందా? ఆ మౌంటైన్కి అవతల సైడ్ దాని మీదకి వచ్చినాం మనం. ఇప్పుడు ఎటు పోవాలా? కింది. ఇగో మనాలి ఇటు వెళ్ళాలి. మనం కీ మానస్ట్రీకి పోతున్నాం. కీ మానస్ట్రీ ఇడికి వెళ్ళి 12 కిలోమీటర్స్ ఉంటుంది. వాటర్ ఆడికెళ్ళి నింపుకుంటుండే దాంట్లో చూసినా. టు కీ మానస్ట్రీ. ఈ కొండ వెనకాల ఉంది కీ మానస్ట్రీ. కొంచెం పైకి వెళ్తే కనిపిస్తుంది కీ మానస్ట్రీ. అదే కీ మానస్ట్రీ. కింద నుంచి వ్యూ మస్తు కనిపించింది, కానీ పైకి వచ్చిన తర్వాత వ్యూ ఏం కనిపిస్తలేదు. అండ్ ఒక నిమిషం, మానస్ట్రీ దగ్గర మన టైమింగ్స్ ఏమైనా ఉంటున్నాయి. ఓపెన్ 7 AM, క్లోజ్ 7 PM. వెహికల్స్ నాట్ అలౌడ్ ఫ్రమ్ దిస్ పాయింట్. అండ్ మానస్ట్రీ లోపల ఏముంటుందంటే మాంక్స్ అందరు ఉండడానికి, మాంక్స్ అందరు చదువుకోవడానికి ప్లేస్ అది. అండ్ అలాగే ఒక బుద్ధది చిన్న టెంపుల్ ఉంటుంది. అంటే బుద్ధ ఒక విగ్రహం ఉండి మెడిటేషన్ది హాల్ ఉంటుంది. అక్కడ దాకా మనకు యాక్సెస్ ఉంటుంది. అది కాకుండా ఇది చాలా పెద్ద మానస్ట్రీ అనమాట. కిందికి వెళ్ళి మీ దాకా చాలా పెద్ద కట్టిర్రు. అండ్ మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ చిచ్చాం బ్రిడ్జ్ వెళ్తున్నాం. సో అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే కీ మానస్ట్రీ. చిచ్చాం బ్రిడ్జ్కి ఈ రూట్లో వెళ్ళాలి. అండ్ పొద్దుట నుంచి తిరిగి అది కూడా హై ఆల్టిట్యూడ్లలో నాకు ఎందుకో నెత్తి నొప్పి లేస్తుంది. కొంచెంసేపు హెల్మెట్ తీసేసి ఎక్కడైనా కూర్చోవాలని ఉంది. మేబీ చిచ్చాం బ్రిడ్జ్ దగ్గర మనకేమన్నా లైక్ ఫుడ్ లాగా ఏమన్నా దొరికితే మాత్రం తినేద్దాం, కొద్దిసేపు కూర్చుందాం. ముంగట రైడ్ చేయాలంటే మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోవాలి. హెల్మెట్ అంతా బరువు అయిపోయింది, మెత్తంతా బరువు అయిపోయింది, హెడేక్ అవుతుంది. అదే వస్తుంది ఆర్యన్, పెట్రోల్ వస్తుంది. పైకన్. అరే ఏంటిది ఆడనా? ఏం అర్థమవుతుంది. ఈడ క్యూజే అని ఉంది. ఒకసారి కాల్ చేశాను నేను. బండిలో పెట్రోల్ లీక్ అవుతుండే, ఆపి చెక్ చేసుకున్నాం. దానికి వెళ్ళి కొంచెం కిందికి దిగగానే లుక్ ఎట్ దిస్ ఈజ్ చిచ్చాం బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ ఏంటంటే వరల్డ్స్ హయ్యెస్ట్ పాయింట్లో కట్టారు. వరల్డ్స్ హయ్యెస్ట్. అరే నీకో ఎక్కువ దూరం పోవద్దు, ఈడనే ఫోటో తీసుకుందాం. నువ్వురా చెప్తా. చూడు ఎంత స్టీప్ ఉంది. అబ్బా ట్రాక్టర్ వస్తుంది. తీసుకో ఫోటో, వీడియో కూడా. సో ఈ బ్రిడ్జ్ అవుతుందో చిచ్చాం బ్రిడ్జ్, ఇది వరల్డ్స్ హయ్యెస్ట్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఇంత హైట్లో కట్టిన బ్రిడ్జ్. అండ్ చూడండి అసలు ఇంత పెద్ద కొండ మీద కట్టారు. కిందికి చూస్తుంటే లోతు తెలుస్తుంది. చాలా అంటే చాలా పైన కట్టారు. బ్యూటిఫుల్ ఉంది. అండ్ బ్రిడ్జ్ కూడా మధ్యలో వీక్ అయింది, కొంచెం కొట్టుకుంటుంది. ఇక్కడ ఫుడ్ బస్సులు ఉన్నాయి, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, అన్ని యాక్స్ ఉన్నాయి ఇక్కడ. అమ్మా భయానికి వెళ్ళిపోతున్నాయి అవి. నా గోపురంలో బ్యాటరీ అయిపోయింది. యాక్ ఇక్కడైతే మొత్తం యాక్స్. ఓ పై దాకా ఉన్నాయి, ఇక్కడ నుంచి పై దాకా. ఒకసారి ఈ వ్యూ చూడండి. యాక్చువల్గా ఈ వ్యూ చూడడానికి నేను ఇక్కడ ఆపిన పర్టికులర్లీ. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్లో. అండ్ నా బండ్లకి వెళ్ళి పెట్రోల్ కారుతానే ఉంది. పక్కకు పెడితే చాలా స్మెల్ వస్తుంది. దిస్ ఈజ్ ద వ్యూ. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్లేదు, ఏదో బయట కంట్రీలో నడిపిస్తున్నట్టుంది. ఫస్ట్ టైం
ఇట్లాంటి ల్యాండ్స్కేప్ చూస్తున్నాను నేను నా లైఫ్లో. వెరీ గుడ్. ఎవ్రీ డే పర్టికులర్లీ ఈ ట్రిప్లో ఎవ్రీ డే మాకు వర్షం ఉంది. ఎవ్రీ డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క రోజు కూడా లేదు వర్షం లేకుండా. ఆఖరికి ఇక్కడ అసలు వర్షమే లేదు, ఇక్కడ వర్షం కూడా పడదంట. లోకల్స్ వాళ్ళు అంటున్నాండే ఇగో వర్షం పడదంట కదా ఇక్కడ, దారుణంగా పడుతుంది. ఇదిగో ఇక నేను ఫిక్స్ అయిపోయినా వర్షం ఎట్లయినా పడుతుంది, తడవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు. ఆ కొండ దాకా పడుతుంది, ఆ కొండ తర్వాత వర్షం లేదనుకుంటా. సరే బాయ్ గోప్రో, లోపలికి బ్యాగ్ లోపలికి. చాలాసేపటి తర్వాత మాకు కనిపించిన గ్లేషియర్ మౌంటైన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. వర్షం కొంచెం ఆగింది కానీ నమ్మకం లేదు. ఒక సైడ్ క్లౌడీ ఉంది, ఇంకో సైడ్ ఏమో క్లియర్ ఉంది. ఓ ఘోరంగా ఉన్నాయి రోడ్లు. మంచి అడ్వెంచర్ చాలా ఉన్నాయి. ఎట్లా ఎక్కుతున్నావు తెలుసా, ఎక్కుతున్నప్పుడు కనిపిస్తుంది, గోపురంలో వ్యూ ఎక్కేటప్పుడు కనిపించదు. నువ్వు దూరం నుంచి ఎక్కుతున్నావు కదా, ఎక్కుతున్నప్పుడు వ్యూ కనిపిస్తుంది. ఇట్లా ఇట్లా పైకి ఎక్కుతున్నావు. పెట్రోల్ అయిపోయే ఛాన్స్ లేదనుకో మనకి, మస్తు పెట్రోల్ ఉంది మన దగ్గర. కానీ ఓవర్ఫ్లో అవుతుండే ఈ జంపింగ్లాకే. ఎక్కిందా చేసేసి వస్తున్నా నేను కూడా. చలో టేక్ బాయ్ భయ్యా. స్పితి నుంచి మనాలికి వెళ్ళే రూట్లో చాలా వాటర్ క్రాసింగ్స్ ఉంటాయని చెప్పి అనేటోళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ది వాటర్ క్రాసింగ్స్ని ఇట్లా అవాయిడ్ చేసారు అనమాట. అమ్మ దీనిలోకి వెళ్ళి క్రాస్ కావాలంటే కష్టం, ఫుల్ ఫ్లో ఉంది. కానీ ఒకప్పుడు చేసేటోళ్ళు జనాలు. అంటే దానికి కూడా టైం ఉంటుంది. ఇట్లా మార్నింగ్ టైం అయితే వాటర్ తక్కువ వస్తాయి, ఈవినింగ్ టైం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం టైం కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మళ్ళీ క్లైమేట్ చల్ల అవుతూ ఉంటుంది. అట్లా టెక్నిక్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి రైడ్ చేస్తున్నాం, మార్నింగ్ 8 o'clock నుంచి రైడ్ చేస్తున్నాం. ఇంకా చేస్తూనే ఉన్నాం. టైం అయ్యా 4:30 అవుతుంది. టైం తెలియలే 1 hour ఇట్లా వెళ్ళిపోయింది. పైన వర్షం పడుతుంది, కింద వాటర్ ఫ్లో వస్తుంది. ఆల్రైట్, సో ఇది కుమ్జుమ్ పాస్ దగ్గర ఉన్నాం మనం. కుమ్జుమ్ పాస్ ఎట్ 152.00 kilometers అంటే లోపలికి అనుకుంటా. ఆల్టిట్యూడ్ 4,590 feet అంటే దగ్గర 14,000 అట్లా ఉండొచ్చు. చలో నడుపుదాం. కుమ్జుమ్ పాస్ దిగిన తర్వాత నాకు తెలిసి ఇప్పటికీ దగ్గర ఒక 1 hour అవుతుంది. 1 hour నుంచి ఇదే రోడ్, సేమ్ రోడ్. ఇప్పటిదాకా చేసిన అడ్వెంచర్లో దీనంత డెడ్లీ ఆఫ్ రోడ్లో నేను ఇంకేడా నడిపిలే. చాలా 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 దారుణంగా ఉంది ఆఫ్ రోడ్. కానీ విచిత్రం ఏంటంటే ఇదే రోడ్లో బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, అన్ని పేరోట్లు వస్తున్నాయి. ఎందుకంటే మనాలి నుంచి స్పితి పోవాలంటే ఇదే షార్ట్ కట్. ఇది ఏం కనిపిస్తలే. అవునవును, అమ్మ ఐ థింక్ చంద్రతాల్ లేక్ అటు పోవాలనుకుంటా. చంద్రతాల్ లేక్ అటు సైడ్ పోవాలి, మనం ఇటా కిందికి పోవాలి. ఎందుకు లేకు ఏముండదు, వద్దు, రెస్ట్ కూడా ఉండదు సరిగ్గా. హిమాలయాస్లో తుఫాన్ వస్తే ఎట్లుంటుంది తెలుసా, ముంగడ చూడండి గాలి ఇప్పుడు కొంచెం అవును కదా లైట్గా పడుతున్నాయి. గాలి దుమ్ము లేస్తుంది, అసలు ఏం కనిపిస్తలే. ముంగట మారుతి కారు ఉంది కాబట్టి ముంగట కార్ బ్లాక్ చేస్తుంది. లేచింది, అయిపోయారా? రోడ్ కనిపించింది అని చెప్పి నన్ను టెంప్ట్ చేసి ఆఖరికి ఇంకా 30 kilometers ఇట్లుందంటే
ఓ సావు 5 గంటల్లో ఇట్లనే ఉంటుంది రోడ్డు. ఎగిరేసి కొడుతున్నావు బండినైతే. ఏదైతే అది కానీ నీ అవ్వా పడితే కింద పడతాం పడం కానీ నిలబడ్డ కాడ 100% పడతాము. ఇట్లాంటి ఆఫ్ రోడ్లో పడంలే. రోడ్ ఏడా అనిపించింది అరే నీకు? రోడ్ ఏడా అనిపించింది అసలు? అది ఉంటుంది చూడు, ఎడార్లో నడిపించేటోళ్ళకి వాటర్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఆఫ్ రోడ్ చేసి సడన్గా నీకు ఇది కనిపించగానే రోడ్ అనుకునేమో నువ్వు. అదే ఎండమావులు వాడు చూడు వాడిని ఎత్తి నొప్పులు వేస్తుంది ఆయన కొట్టు స్ట్రైట్ కొట్టు. నాకు తెలిసి పెళ్ళిళ్ళలో కొన్నోడు కూడా ఇంత ఆఫర్ చేయలేడు. బతుకు బస్ స్టాండ్ అయింది. రాయి వచ్చి స్టాండ్ గుద్దుకుంది. ఓహోహో ఏంటిది ఇంత ఘోరంగా ఉంది వాటర్ ఇక్కడ? నో పడి లెట్స్ గో పడి తీ 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 తీ. అచ్చా ఏంది ఎంతగానం ఉంది? వామ్మా మొత్తం ఇంకా అబ్బో ఘోరంగా ఉంది ఇదైతే. ఇప్పుడు ఈ వాటర్ క్రాసింగ్ టెన్షన్ నాకు అవసరం ఉంటా మనకి? ఇప్పటికే ఆఫ్ రోడింగ్ సరిపోయిందంటే మళ్ళా వాటర్ క్రాసింగ్లో అరే గోపురంలో 50% ఉంది బ్యాటరీ. ఎంతవరకు రికార్డ్ అయితే అంతవరకు. కానీ జీవితంలో నేను ఇంత ఘోరమైన ఆఫ్ రోడ్ చేయలేదు జీవితంలో. లదాఖ్ నథింగ్ దీని ముంగట. లదాఖ్ అయితే వేస్ట్. లదాఖ్లో ఏం లేదు. గత 2 గంటల నుంచి మొత్తం 2.5 hours నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్. అండ్ ఇంకా ముందుకు ఇంకా 3 hours ఉందంట. ఇగో నేను నిలవండి కూడా వస్తలేదు నాకు. చేసి ఇట్లుంది ఫీలింగ్ నాకు లోపల. కాక వీళ్ళు ఆల్రెడీ అడుగుతారు. ఒకసారి రోడ్ చూపిస్తాను మీకు. దెర్ ఈజ్ నో రోడ్, నో రోడ్. అండ్ పాపం ఏం ఇట్లా తట్టుకుంటుందో అర్థమవుతుంది. నా బండి అయితే, నా బండి ఆర్యన్ బండి ఘోరంగా చాలా దగ్గర ఉన్నాం గ్లేషియర్స్కి. అండ్ ఒక దిక్కు ఎట్లుందంటే వెనకాల నుంచి నల్ల మేఘాలు మమ్మల్ని చేజ్ చేస్తున్నాయి. మేమేమో నల్ల మేఘాల నుంచి తప్పించుకోవడానికి అటు బ్లూ కలర్ స్కై ఉంది, ఓపెన్ స్కై, అటు సైడ్ పోతున్నట్టుంది. అండ్ ఇప్పుడే అక్కడ ఇంకో అవెంజర్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆగిర్రు. వాళ్ళు అంటారు ఇంకా ముంగట వాటర్ క్రాసింగ్స్ ఉన్నాయని చెప్పంటే, సరే ఏం కాదు మీరు వెళ్తుండండి, మేము కూడా వస్తాం వెనకాల. వాటర్ క్రాసింగ్స్ ఏమైనా ఎక్కువ అయితే హెల్ప్ చేసుకుందాం ఒకరికొకరికి అని చెప్పి. నన్ను ఎత్తిన వస్తుంది. హెల్మెట్ సరిగ్గా లేదు. హెల్మెట్ ఫస్ట్ చేంజ్ చేయాలి నేను. హెల్మెట్ సరిగ్గా లేక నేను కూర్చుంటప్పుడు వల్ల నాయన అమ్మా నా వల్లిగా కాదు. ఈయన వండుకుంటే నేను అమ్మా
టీఎస్ తమిళనాడు అంట. తమిళనాడు కాదు రే, తెలంగాణ రా నాయనా. ఏంది ఇప్పుడు ఆఫ్ అయింది అది? ఆన్ అయింది నాడు నాడు. ఆపకురా. మంచి మంచి వాటర్ క్రాసింగ్లో క్రాస్ చేసుకుంటూ వచ్చినాము. అబ్బో ఇంకా దారుణంగా ఉంది కదా స్వామి ఈ రోడ్డు. అది చూడండి వాటర్ గుంత, జస్ట్ మిస్ గుంతలో వేస్తుండే, పెద్ద గుంత, పెద్ద రాళ్ళు నడుస్తాయి ఎక్కువ. సో ఇప్పుడు ఒక వాటర్ క్రాసింగ్ దాటినాం మేము. ఆ వాటర్ క్రాసింగ్లో పెద్ద పెద్ద రైడర్స్ కింద పట్టారు. వాటర్ చాలా ఎక్కువ. బండి చూడండి, బండి చూస్తే అర్థమవుతుంది. ఆ బండి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వామిటింగ్ వస్తుంది నాకు నడిపించుడికి. చాలామంది పట్టారు దాంట్లో, మనం పడలేదు. మనం మంచిగా వచ్చినాం పెద్ద పెద్ద వాటర్ క్రాసింగ్లో, ఈజీగా కింద పడకుండా వచ్చినాం. అదే చాలు. అండ్ గోపురంలో ఛార్జింగ్ అసలు ఛార్జింగ్ పెట్టి బ్లాగ్ చేస్తున్నాం, ఎందుకంటే దారుణంగా ఉంది. ఇక్కడ బ్లాగ్ చేయాలంటే కూడా ఓపిక సరిపోతలేదు. ఇదైతే చాలా చిన్నది, అసలు ఏం లేదు ఇంతకుముందు మనం చేసిన దాని కదా. నా పత్తి కూడా కాలే. నేనైతే కెమెరా ఆన్ చేయడానికి పడ్డా అనవసరంగా. కెమెరా ఆన్ చేయకుండా పడకుంటున్నా. ఒక్క నిమిషం వస్తుంది. ఓపెనా లేపునా మూడు లేపుతా. నేను కూడా లేపేసిన మళ్ళా. ఓ షిట్, ఒక్క నిమిషం మాకు. ఫస్ట్ నేను నా బండి స్టాండ్ చేసుకొని ఒక నిమిషం. ఒక పని కొంచెం పెద్ద ఉంది ఇది. ఫ్లోయింగ్ వాటర్ ఉన్నప్పుడు బండి అస్సలు ఆపదు. ఈ బొంగుల చంద్ర తల్లేకి ఎందుకు పోతుర్రా భయ్? ఆడేముందని ఇలా ఇట్లా మనం కూడా ఎప్పుడొకప్పుడు పోతాము, కానీ ఏ లైట్ ఈ రోడ్లో వచ్చి అడ్వెంచర్ ఏం అడ్వెంచర్ పొంగు? అడ్వెంచర్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అచ్చా ఎటు పోతాం? यार रेंडो साइलेंसर लूज पे अंटा नहीं चला सक रहे क्या? गाड़ी नहीं चल रहा? गाड़ी चल रही है, अभी गिरे हैं दोनों तो चला रहे हैं थोड़ी आगे। अच्छा अच्छा, पहली बार आए क्या आप? कितना दूर है अभी? यहाँ से 2-4 किलोमीटर चित्रो है, वहाँ से आगे 30 किलोमीटर। अच्छा रास्ता कहाँ पे मिलेगा? कहीं नहीं मिलेगा, रोहतांग कितने घंटे लगेगा? 2 घंटे लगेगा जाने के लिए? 2 घंटे मान के चलता हूँ। उससे कम लगेगा ज़्यादा लगेगा? कम ही लगेगा, इससे ज़्यादा तो नहीं लगेगा। 2 घंटे लोपल है भाई भैया. డ్రైవ్ సేఫ్. కింద పడ్డారంట, ఇద్దరు కింద పడ్డారంట. అండ్ ఇద్దరు సైలెన్సర్ లూసిపోయినాయంట. 2 గంటల లోపల వెళ్ళిపోతామంట. మసాలు వచ్చిరంట వాళ్ళు. ఇట్లా ముంగట ఏదో విలేజ్ వస్తుందంట. ఏమో చెప్తుండు. వాళ్ళైతే ధైర్యంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఏడ ఆగేటోళ్ళు కాదు, వస్తారు ఇటే. టెన్షన్ లేదు నడు. ఇక సైలెన్సర్లే ఊసిపోయినాయంట బండి. చూడు మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఎట్లుంది చూడు. మళ్ళీ ఆఫ్ రోడ్ సైలెన్సర్ లేనిది హ్యాండిల్ బార్లు గిండి బార్లు అన్నీ చేతిలోకి వస్తాయి. అబ్బా చాలాసేపటి తర్వాత ఒక మంచి సీన్ కనిపించింది. పెద్ద వాటర్ ఫాల్. వాటర్ పడుతున్నాయి ముఖం మీద. రిఫ్రెషింగ్ ఉంది కొంచెం లైట్గా. ఇన్ని కొండల దగ్గర నుంచి పోతే ఫైనల్గా ఒక గ్లేషియర్ కొండ కనిపించింది. మొత్తం గ్లేషియర్, ఐస్ టచ్ చేసి చూడు. ఐస్ టచ్ అందుతుందా? ఆఫ్ రోడింగ్ చేస్తే 64% ఎక్కింది. ఇగో చూడు ఇక్కడ
కానీ గట్టిగా ఉంటుంది. రాలా బా దమ్ముంటే టచ్ చేసి చూడు. నువ్వు తీస్తా నేను వస్తా. వచ్చేసిన. ఏం చేస్తుంది ఇది? ఏమంటలే ఇది బ్రీడ్ కదా, ఇది బ్రీడ్. పాపం ఏడెందుకు ఉంది ఇది? ఇదొకటి. మీ ఊరేడుంది, మీరు ఏడున్నారే? పండి ఇంటికి పండి అవ్వ. ఇక్కడ ఏం దొరుకుతుంది? ఆ మేకలతో ఉండొచ్చు. కరెక్ట్, ఇక్కడ మేకలు ఉన్నారు కూడా, ఎవరో ఒకరు ఉండొచ్చు. మస్తు వాటర్ క్రాసింగ్లు వచ్చినాయి ఇప్పటిదాకైతే. Enough extreme. I don't want to go Leh. I don't want to go anywhere. I want to go only home. అట్లంటే నడవ జాన్స్కర్ పోవాల్సిందే. చలో. నా జీవితంలో ఈ డబ్బా నేను ఎప్పుడు ఓపెన్ చేయ. మా శ్వేతని ఓపెన్ చేస్తూ ఉంటుంది. మా శ్వేతని ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టింది. ఈరోజు చేసిన రైడ్కి నా నెత్తి పగిలిపోతుంది. ఒక నెత్తిన ఒక టాబ్లెట్ వేసుకున్నా. అండ్ ఇక్కడ బెడ్ ఆమ్లెట్, కాఫీ చెక్ పోస్ట్ దగ్గర. యాక్చువల్ అయితే మనం ఇప్పుడు జాన్స్కర్ వెళ్ళాలి. జాన్స్కర్ వెళ్ళాలంటే ఇటు ముంగట ఎక్కడైనా స్టే తీసుకుంటే బాగుంటుంది, కానీ రేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అటల్ టనల్ రోతాన్ ఇక్కడ నుంచి టనల్ వెళ్దాం అనుకుంటున్నాం. వెనకాల అయితే మొత్తం ఇట్లా స్మోక్ అంటే ఇట్లుంటాయి. ఓకే ఓ बाइक आपकी तो थी खराब. नहीं बीच में एक बुलेट है. बुलेट है. दो लोग है. वो बन गई या अभी उधर ही खड़ी है? उधर ही खड़ी है. वो फोन पे बात कर रहे थे. ठीक है. हाँ. नंबर कहाँ का था? अरे नंबर नहीं देखे हम लोग, बस वो गाड़ी मैं सोचा था कि कोई बात नहीं, जाओ आप. हाँ ठीक है. ఓకే ఏంటిది? స్కై 1 కీ రిసార్ట్ రైట్స్ ఆఫ్ రిసార్ట్. మంచిగా హోటల్ అయితే మంచిగా. క్యాజువల్గా పోయి ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ నోస్లో మస్తు డస్ట్ ఫామ్ అయింది. నార్మల్గా నోస్ క్లీన్ చేసుకుంటే ఇట్లా నార్మల్ ఇట్లా అంటే మొత్తం బ్లడ్ వస్తుంది. ఇగో ఇది చూడ, ఇదో అంతా చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, వస్తుందా బ్లడ్? కోల్డ్కి లోపలంతా జామ్ అయిపోయి చీతంగానే మొత్తం బ్లడ్ వస్తుంది. అంటే నాకు తెలిసి మొత్తం కోల్డ్కి ఏమైందో తెలియదు, కానీ ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడాలి హైదరాబాద్. హెల్త్ పరంగా అయితే అంత ఓకే, కానీ ఏందో తెలీదు. డస్ట్ ఫామ్ అయ్యి అనుకుంటున్నాను నేనైతే. డస్ట్ ఇంకా వేడికి కూడా బ్లడ్ వస్తుంది. సో రేపు ఒకరోజు రిలాక్స్ కావాలి ఇక్కడ, ఇంకెక్కడికైనా నడిపించాలంటే. లేకుంటే మాత్రం బాడీలో విపరీతమైన చేంజెస్, విపరీతమైన ఏమంటారు పరిణామాలు చూడాల్సి వస్తుంది. చలో మా ఫుడ్ వచ్చింది. ఇది మా ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే వచ్చేసింది అనమాట. ఐఎమ్ లిటిల్ వరీడ్, లైక్ ఈ బ్లడ్ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ కొంచెం వరీడ్గా ఉన్నా, బట్ ఐఎమ్ ఫైన్.